నేను మీ ఆదల రవి. నా మొదటి ప్రశ్నకు మీరు కింద కామెంట్ చేయండి. భారతదేశంలో అందరం నివసిస్తానే ఉన్నాం. అనేక కులాలు, అనేక మతాలు. మతాల మధ్య మతాలకు చిచ్చులు పెట్టే, అది ఆడది అయినా వాడు మగాడు అయినా వాణ్ణి భారతదేశం నుంచి తరిమేయాలా వద్దా అనే విషయాన్ని మీరు కింద కామెంట్ పెట్టండి. భారతదేశం నుండి తరిమేయాలి అని, భారతదేశం నుండి తరిమేయకూడదు అని కామెంట్ పెట్టండి. ఏ భారతదేశం నుండి తరిమివేయాలి, బి భారతదేశం నుండి తరిమివేయకూడదు. ప్రశ్న ఏంటి నాది? మొదటి ప్రశ్న, భారతదేశంలో అది ఆడదైనా ఆడు మగాడైనా మతాల మధ్య మతాలకు చిచ్చులు పెట్టే ఆడదైనా మగాడైనా భారతదేశం నుండి తరిమి కొట్టాలా వద్దా? అవును అని, కాదు అని కామెంట్ పెట్టండి. మనం ఇప్పుడు విషయంలోకి వెళ్తే, భారతదేశంలో బాగా ఆడది మగాడు అనే సంబంధం లేకుండా మత పిచ్చ బాగా ముదిరిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీకు అతి భయంకరమైన ఒక విషయాన్ని చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. ఆ విషయం ఏంటంటే, మతం గురించి మాట్లాడడానికి ముందు ఒక అడుగు వెనక్కొచ్చి తాగుబోతుని జమ చేసి మాట్లాడతాను. భారతదేశంలో కొంతకాలం వరకు మగవాళ్ళే మద్యం సేవించేవారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కొంతకాలమైన తర్వాత, కొంతకాల పరిమితి దాటిన తర్వాత ఆడవాళ్ళు కూడా బరి తెగించి భయంకరంగా బార్ షాప్లలో మందు తాగుతున్నారు, గంజాయిలు తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దాన్ని పోల్చి అదే సిమిలారిటీతో, అదే తాగుబోతుతనంతో ఇప్పుడు ఒక మహిళను చూపించబోతున్నాను. ఇగో ఈ ఫోటోలో కనిపించే మహిళ తాగుబోతులైనా నయం, కొన్ని రోజుల తర్వాత మారుతారు. ఎందుకంటే అది వారికి ఒక వ్యసనం. ఈమెకి అతి భయంకరమైన ఒక వ్యసనం ఉంది. అదేమంటే, మతాల మధ్య మతాలకు, కులాల మధ్య కులాలకు, ప్రాంతాల మధ్య ప్రాంతాలకు విభేదాలు తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యమత్యంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయి భాయి అని బతికే ప్రజల మధ్య గొడవలు తీసుకొచ్చి మతాలకి మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రేరేపిస్తోంది, గొడవలు పెడుతోంది. ఈమె భారతదేశంలో బాధ్యత గల భారత పౌరురాలు అని చెప్పుకుంటుంది. అట్లాంటి వ్యవహార శైలిలో ఉంటుంది. కానీ ఈమెలాంటి బద్మాష్ మహాశ్రీ భారతదేశంలో మరొకటి లేదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈమె ఈ మధ్య కాలంలో కేఆర్ టీవీ అని మన క్రాంతి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అని, ఇంకేదేదో అంటాడు. ఒకసారి వీడియో చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనింది, భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అనింది. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆమె దేవుడి పేరు రాముడు. జై శ్రీరామ్ అనడంలో భారతదేశంలో మనకు రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆమె హిందువులు సంబంధించిన ఆ దేవుడు ఎవడైతే ఉన్నాడో శ్రీరాముడు అనేవాడు, ఆయన్ని జై శ్రీరామ్ అనుకోవచ్చు, భారత్ మాతాకి జై అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. బాగానే ఉంది. కానీ ఇప్పుడేమంటుందో మళ్ళొకసారి చూడండి. అల్లాహు అక్బర్, ఓలా ఊబర్, అల్లాహు అక్బర్ అని ఆ యాంకర్ క్రాంతి అంటే ఓలా ఊబర్ అట. అంటే మీలో కొంతమందికి ఓలా ఊబర్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓలా అంటే మనం ఆటోలు కానీ, కార్లు కానీ, బైకులు కానీ హైదరాబాద్ లాంటి, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద నగరాలలో, సిటీలలో ఓలా అని కానీ, ఓబర్ అని కానీ కార్లు మనకి కిరాయిలకి ఇస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు. ర్యాపిడో లాగా
ర్యాపిడోలు మనం ఆటోలు బైకులు బుక్ చేసుకుంటూ ఉంటామా, అలాగే ఓలా ఊబర్ అంటే ప్రయాణించే ఒక వెహికల్ లాగా. ఏది అల్లాహు అక్బర్ అని అంటే నేను అనను అంటే అయిపోతుంది కదా, దాన్ని దేంతో పోల్చింది? ఓలా ఊబర్. ఇప్పుడు ఈమె మతానికి మధ్య సిచ్చు రగిల్చిందా లేదా? ఎవరికైనా ముస్లింలో ఉన్న వాళ్లకు కోపం వచ్చి ఏమని పరమభూతులు పచ్చిభూతులు తిట్టి, లేదా ఎక్కడైనా దొరికితే వాళ్ళ ముస్లిం సోదరి మనులతోటి అంటే ఆడ స్త్రీలతోటి ముస్లిం మహిళలతోటి చెప్పు దెబ్బల పాలు చేపిస్తే మళ్ళా కేసులు రాద్ధాంతాలు. ముస్లింలు మా మీద పగబట్టారు, మా హైందవ స్త్రీలపైన పగబట్టారు, మా హైందవ స్త్రీలను టార్గెట్ చేశారు, మా హైందవాళ్ళంటే పడదు, భారతదేశంలో ఉంటే హిందూ మహిళను కొట్టారు, హిందూ మహిళను తిట్టారు, హిందూ మహిళను అసభ్యకరంగా మాట్లాడారు అని మాట్లాడతారు ఈ సమాజం. కానీ ఆమె ఏం చేస్తోంది? ఒక యాంకర్ దగ్గరకు పోయినప్పుడు జై శ్రీరామ్ అనమంటే నీ దేవుడు కాబట్టి జై శ్రీరామ్ అని అన్నావు, భారత్ మాతాకి జై అంటే నీకు ఇష్టం కాబట్టి భారత్ మాతాకి జై అన్నావు. నీకు అల్లాహు అక్బర్ అనమన్నప్పుడు నేను అనను బ్రదర్, అది నాది కాదు అని అంటే అయిపోతుంది. నువ్వు ఓలా ఊబర్ అని ఓలాతోటి ఊబర్ తోటి నువ్వు పోల్చినప్పుడు నిన్ను చెప్పందుకొని ముస్లిం మహిళలందరూ కొడితే నీ పరిస్థితి ఏమిటి? మళ్ళీ పోయి కేసులు పెట్టుకుంటూ వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టుకుంటూ నీ మీద వాళ్ళు కేసులు పెట్టి నీ వెనక 10 మంది వచ్చి వాళ్ళను కొట్టి వాళ్ళ వెనక 100 మంది వచ్చి నిన్ను కొట్టి ఇదంతా ఏంటి? మతాలకి మధ్య సిచ్చులు పెట్టే ఆడదైనా మగాన్నైనా భారతదేశంలో ఉంచాలా ఉంచకూడదా అనేది మీరు కింద కామెంట్ పెట్టాలి. అది నాకు ఈ వీడియోలో కావాల్సిన మెయిన్ సంఘటన. నాకు కావాల్సింది ఏంటంటే భారతదేశంలో మతాలకి మధ్య సిచ్చులు పెట్టే ఏ ఆడదైనా ఏ మగాడైనా భారతదేశంలో ఉంచాలా, భారతదేశం నుండి తరిమివేయాలా? మతాలకి మధ్య గొడవలు పెట్టే ఎవరికైనా స్పెషల్గా ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా భూమి ఖాళీగా ఉంటే వాళ్ళకి ఆ భూమిని వీళ్ళు మత ఉన్మాదుల కింద లెక్క చేసి ఆ దేశానికి మత ఉన్మాదుల దేశం అని పేరు పెట్టి అక్కడికి పంపిస్తే శుభ్రంగా ఉంటుంది. అంతేగాని భారతదేశంలో ఉంటూ ఇది లౌకిక దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం, దీనికి ఒక చట్టం ఉంది, దీనికి ఒక రాజ్యాంగం ఉంది, దీనికి ఒక లౌకిక విధానం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సెక్యులర్ విజన్తో ఉన్నవాళ్ళు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలుతో ఉన్నటువంటి దేశం ఇది, అనేక సాంప్రదాయాలతో కూడినటువంటి దేశం ఇది. ఇటువంటి దేశంలో భారతదేశంలో బాధ్యత కలిగినటువంటి ఒక భారత మహిళ ఒక స్త్రీలాగా వ్యవహరించాలే కానీ మతాలకి మధ్య ఒక ఆడపిల్లలాగా మాట్లాడకుండా మగాడి కంటే రెచ్చిపోయి జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని, భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అన్నావు, బాగానే ఉంది. అల్లాహు అక్బర్ అన్నప్పుడు నేను అనను అని తప్పించుకుంటే అయిపోయేది, దాన్ని స్కిప్ చేయమని చెప్పినా బాగుండేది. కానీ ఓలా ఊబర్ కింద నువ్వు పెట్టేదాన్ని అవమానించేలాగా చేసావంటే నిన్ను రేపు పొద్దున మన ముస్లిం మహిళలు నిన్ను చెప్పు దండలతో తన్ని నిన్ను దేహశుద్ధి చేసి ఎక్కడైనా కొడితే మరి మతాలకి గొడవలు కావా? ఏమో ఒక ముస్లిం పైనే కాదు ఒక క్రైస్తవులను కూడా ఏమంటుందో ఈ వీడియో చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదంతా స్క్రిప్ట్ రాసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా అట. ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా, అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్ని ఏమైంది ముస్లింలోని అల్లాహు అక్బర్ అని అంటే ఓలా ఊబర్ అన్నది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా అట. హల్లెలూయా అని అంటుంది. ఏమని భారతదేశంలో ఎవడైనా ఓట్లేసి ఏదో వార్డ్ మెంబర్గానో లేకపోతే దేనికో గెలిచిందట. ఈమె బీజేపీలో ఏం రాజకీయ నాయకురాలు నాకు తెలియదులే కానీ ఈమె పేరు వచ్చేసి మౌనికా సుంకర. ఇంతకుముందు నేను ఈమె పైన ఒక 2-3 వీడియోలు చేశాను. మౌనికా సుంకర వంకర టింకర అని. నేను ఎప్పుడో గత 3-4 సంవత్సరాల క్రితమే ఈమె పైన మౌనికా సుంకర వంకర టింకర మార్చుకొని బుద్ధి నీ ఒక్కర బుద్ధి అని చేశాను.
ఇప్పటికీ ఈమె ఒక్కర బుద్ధి మార్చుకోలేదు. ఈమె పేరు మౌనిక సుంకర వంకర టింకర. అర్థమవుతుందా? హల్లే లూయా, ప్రైజ్ ద లార్డ్ అంటే హౌలే లూయా. హల్లే లూయా అని క్రైస్తవులు, హల్లే లూయా అంటే దేవుణ్ణి స్తుతించండి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించండి అనే అర్థంతో మనం క్రైస్తవులంతా హల్లే లూయా అని దేవుణ్ణి స్తుతిస్తాం. అతి భక్తితోనూ భక్తి శ్రద్ధలతోనూ హల్లే లూయా అంటే దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి అనే అర్థంతో క్రైస్తవులు ఆ పదాన్ని ఎంతో పవిత్రంగా చూసే క్రైస్తవుల ఆ పదాన్ని ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుడికి స్తోత్రం అని మనం అంటూ ఉంటాం. ఆయన ప్రైజ్ ద లార్డ్ అని అంటే ఆమె హౌలే లూయా అంటుంది. అంటే క్రైస్తవుల దేవుడు, క్రైస్తవుల పదాలు హౌలే లూయా అవుతాయా? అంటే ఇది భారతదేశంలో ఉన్న మతానికి మధ్య ఇది చుచ్చులు పెట్టడం కదా, ఇది గొడవలు పెట్టడం కదా, మతాలకి మధ్య అగ్గి రగిల్చే విధంగా, పురికొల్పే విధంగా ఇది చేసే విధానం కదా. ఇటువంటి ఆడదాన్ని భారతదేశం నుండి తక్షణమే తరిమేయాలని ఆదర్ల రవిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇటువంటి ఆడది ప్రపంచంలో కాదు ఏ దేశాలలో ఉండకూడదు. కానీ వీళ్ళకి స్పెషల్గా ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఇది మత ఉన్మాదుల దేశం అని ఏమని అక్కడ పెట్టాల. అండమాన్ నికోబార్ దీవులలో లేకపోతే మహాసముద్రాలలో మనుషులకి అసలు సమీపంలో లేని దీవులలో ఎక్కడైనా ఉంటే, లేకపోతే కొండ గృహాల్లో కానీ అడవుల్లో కానీ ఇట్లాంటి దాన్ని వదిలేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషుల మధ్యలో ఉంటే మనుషులకి మతాలకి కులాలకి ప్రాంతాలకి గొడవలు పెట్టే ఇటువంటి ఆడది, ఇటువంటి అబల, ఇటువంటి తబల, ఇటువంటి స్త్రీ, ఇటువంటి మహిళ ఉండకూడదు అని నేను నిజంగా ప్రభుత్వాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. బీజేపీలో ఉంటూ బీజేపీలో నేర్చుకున్నది ఇదా? భారతదేశాన్ని పరిపాలించే, భారతదేశాన్ని నాయకుడికి ఈ బుద్ధి జ్ఞానం లేదా? భారతదేశంలో పరిపాలించే కింద ఉన్నటువంటి కార్యకర్తల్ని ఎలా మాట్లాడాలి, మనం ఎలా జీవించాలి, ఎలా పాలించాలి, ఎలా పరిపాలించాలి, ప్రజలతో అనేక మతాల ప్రజలతో, అనేక కులాల భాషల ప్రాంతాల ప్రజలతో మనం ఎలా ఉండాలని హై కమాండ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పట్లేడా? వాళ్ళకి కేంద్ర మంత్రులు చెప్పట్లేదా? వాళ్ళ బీజేపీ నాయకులు చెప్పట్లేరా? బుడర్గాన్లు చెప్పట్లేదా? పెద్ద నాయకులు చెప్పట్లేదా? ఒక ఆడదానిలాగా మాట్లాడాలి, ఒక అబలలాగా మాట్లాడాలి, ఒక మహిళలాగా మాట్లాడాలి, ఒక స్త్రీలాగా మాట్లాడాలి అనే విజ్ఞత లేకుండా, వింగిత జ్ఞానం లేకుండా పిచ్చిగా ఏమని మాట్లాడుతోంది? ఆమెనైతే జై శ్రీరామ్ అని, భారత్ మాతాకి జై అని, ఇతర మతాలనైతే అల్లాహు అక్బర్ అని అంటే ఓలా ఊబర్ అని, ప్రైజ్ ద లార్డ్ అని అంటే హౌలే లూయా అని ఇలా కించపరిచి మతాలకి మధ్య ఎన్ని మతాలకి సిచ్చు పెట్టింది ఇప్పుడు? హిందువులకు ముస్లింలకు, హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు హిందువులకు ఇట్లా గొడవలు పెట్టి సిచ్చులు రేపే ఇటువంటి ఆడదాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం స్త్రీలు కానీ, భారతదేశంలో ఉన్న క్రైస్తవ స్త్రీలు కానీ చెప్పు దెబ్బలతో నిన్ను సత్కరిస్తారు అన్న విషయాన్ని నువ్వు మరచిపోకూడదు అని నేను ఈ వీడియో ముఖంగా నిన్ను హెచ్చరిస్తున్నాను. మౌనిక సుంకర, నీ వంకర టింకర బుద్ధిని మార్చుకోకపోతే నీకు దేహశుద్ధి తప్పకుండా చేస్తారు. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, హిందూ, ముస్లిం ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే అందరికీ షేర్ చేయండి. ఇటువంటి ఆడదాన్ని భారతదేశం నుండి తక్షణమే తరిమేసి వీళ్ళకి మత ఉన్మాదుల దేశాన్ని ప్రత్యేకంగా స్థాపించి అక్కడ మాత్రమే ఉంచాలి. లేకపోతే పెద్ద మహాసముద్రాలలో ఎక్కడనో అక్కడ వీళ్ళని వదిలిపెట్టి వస్తే ఈ భారతదేశం సక్రమంగా, సశ్యామలంగా, శాంతియుతంగా, భద్రతలతో మనశ్శాంతిగా వాళ్ళందరూ జీవించడానికి ఏర్పాటు జరుగుతుందని తెలియజేస్తూ, ఇటువంటి వారికి తక్షణమే మీరంతా బుద్ధి చెప్పాలని, ఖండించాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా క్రైస్తవ సోదరులందరికీ ప్రైజ్ ద లార్డ్. హిందువులకు, ముస్లింలకు అందరికీ నమస్కారం. మతం మనిషిని ఎక్కడికి నడిపించదు. ఒక మార్గం అనేది ఒకటి ఉంది, అదే క్రైస్తవ మార్గం. అది మాత్రమే నిన్ను చెడు నుంచి మంచికి రప్పించి, మంచి నుంచి మహామార్గానికి తీసుకుపోయే
ఏకైక మార్గం ఒక క్రైస్తవ మార్గం. అది మతం కాదు. మీకు అర్థం కావడానికి మతం అని ఎందుకు వాడుతున్నామంటే మీ భాషలో మీకు అర్థం కావడం కోసం ఇటువంటి విషయాలను మేము చెబుతున్నాము. మీరు అది పాటించాలి. ఇటువంటి వీడియోలని అనేక మందికి షేర్ చేయాలి. ఇటువంటి దౌర్భాగ్యపు నీచపు ఆడది ఎవరైతే భారతదేశంలో ఉన్నారో ఇటువంటి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. ఇటువంటి వారిని ఖండించాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.